విద్యార్థులతో పట్టణంలో ప్లే కార్డులతో ర్యాలీ ప్రదర్శన కార్యక్రమం చేపట్టగా దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఈఈ కె శ్రీనివాసరావు ర్యాలీ ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ప్రదర్శన పొదిల్ రోడ్లోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నుంచి గడియార స్తంభం వరకు నినాదాలతో నిర్వహించబడింది. తహసీల్దార్ శ్రావణ్ కుమార్, విద్యుత్ శాఖ ఈఈ కె శ్రీనివాసరావు విద్యుత్ పొదుపు గురించి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. చూడండి సార్, అందరూ సార్ ఇటు చూడండి, చూడండి సార్, మీరు చూడలే ఇట్లా అటు చూస్తున్నాడు. చూడండి, చూసి సార్ ఆ జెండా అట్లా అటు పట్టుకోండి, ఇంటర్వ్యూ చూడండి. దర్శి మండలం జాతీయ ఇంధన వారోత్సవాలు అంటే ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీ, వేస్టేజ్ కాకుండా ఇంధన పొదుపు ఎంత ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేయాలి అనేది ఎనర్జీ గృహావసరాలు కానీ లేదా పారిశ్రామికంగా కానీ లేదా వ్యవసాయానికి సంబంధించి కానీ ఇన్ని రకరకాల సాధనాల్లో ఎన్ని రకరకాల మాధ్యమంలో మనం ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తాము. ఎంత ప్రాపర్గా ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తే విద్యుత్ ఆదా చేయగలిగితే ఒక స్లోగన్ చూసాను, ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 2 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసినట్టే. అంటే విద్యుత్ ఆదా మీద ఎంత ఫోకస్ చేస్తే భారత ప్రభుత్వం తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఈ విషయంలో అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలను కేంద్రీయవంతం చేయగలిగితే మన ఇంట్లో లేనప్పుడు స్మార్ట్ వాడకం కానీ ఎలక్ట్రిసిటీ వాడకం కానీ బయట ఆపడం కానీ ఇలాంటి చిన్న మన బిహేవియర్ని రోజు ప్రవర్తించే విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చేస్తారు. మన దేశానికి ఏదో కాంట్రిబ్యూట్ చేయాలని ఈరోజు విద్యుత్ పొదుపు వారోత్సవాల భాగంగా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా నిర్వహించడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు దర్శిలో ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరికీ విద్యుత్ పొదుపు యొక్క ఆవశ్యకత తెలియజేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, విద్యుత్తు ఉత్పత్తికి మూలమైంది బొగ్గు, గ్యాసు, ఆయిల్, ఇట్లాంటి వనరులన్నీ చాలా కాలము మనుగడ సాగించలేవు. మన విద్యుత్తుకి ఎంతో అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలతో మనం పోటీ పడాలంటే విద్యుత్తుని విరివిగా మనం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సహజ వనరులు అయిపోతున్నాయి. పైగా బొగ్గు, ఆయిల్, ఈ గ్యాస్ లాంటివి వాడితే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటివి వచ్చి పర్యావరణం సమతుల్యం దెబ్బతింటుంది. మనకు టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. చాలా పర్యావరణాన్ని ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అలాంటి అవసరానికి ఒకటి మరో ఆల్టర్నేటివ్ వనరు చూసుకోవడం, అదే సోలార్ లాంటి వనరు. అది పర్యావరణ హితమైనటువంటిది, గ్రీన్ ఎనర్జీ. పాంప్లెట్ ఉందా చెప్పండి. ఆల్రెడీ దానిలో ఉన్నది ఎవరు చదువుకోమనా చెప్పడానికి ఇచ్చింది. మీ దగ్గర కాగితం ఉంది, చెప్పాలి మీరు. దాంట్లో ఉన్నది అరవై ఎవరు కనపడేది నడవమనా. పాంప్లెట్ ఉంది, పాంప్లెట్ చదువు. దానికి చదువుతూ ఉంటే వాళ్ళు చెప్తా ఉంటారు. ఆల్రెడీ చెప్పండి. సాయంకాలం 6 గంటల దాకా స్కూల్ పెడతాం. చదువుతా ఉంటే పెడతాం.